భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో కార్యనిర్వహణ అధికారి బదిలీని వ్యతిరేకిస్తూ భద్రాచల పట్టణంలో స్థానికులు, ఆలయ సిబ్బంది నిరసనను వ్యక్తం చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే భద్రాచల ఆలయ ఈవోగా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఎల్ రమాదేవిని మేడ్చల్ జిల్లా కీసర ఆర్డీఓగా నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఆలయ ఈవో ఎల్ రమాదేవి బదిలీని వెంటనే నిలిపివేయాలని, రాములవారి భూముల్లో నెలకొన్న వివాదాల మొదలు కోవిడ్ తర్వాత ఆర్థిక ఇబ్బందులతో కుదేలైన ఆలయాన్ని ఈవోగా రమాదేవి బాధ్యతలు చేపట్టిన అనంతరం చక్కబెట్టారని, దేవస్థానంలో అస్తవ్యస్తంగా ఉన్న పరిపాలనను ఓ గాడిలో పెట్టిన ఈవోను బదిలీ చేయడాన్ని నిరసిస్తూ స్థానికులు, ఆలయ సిబ్బంది వేర్వేరుగా నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభమై అవి నిర్మాణ దశలో ఉన్న నేపథ్యంలో సదరు ఈవో రమాదేవిని ఇంకొద్ది రోజుల పాటు భద్రాచలంలోనే కొనసాగించేలా ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులపై పునర్సమీక్షించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం దేవాలయ భూముల రక్షణ కోసం, దేవాలయ నిర్వహణ కోసం చాలా శ్రమపడి ఇక్కడ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి మహిళామణి శ్రీమతి ఎల్ రమాదేవి గారు స్పెషల్ గా డిప్యూటీ కలెక్టర్ మన దేవస్థాన కార్యనిర్వహణాధికారికి బదిలీ చేసినట్టు. దాంతో అందరూ కూడా దానిని ప్రభుత్వం వారు పరిశీలించి దాన్ని మార్పు చేసి ఇక్కడ కొంతకాలం కొనసాగించేలా చేసి రామయ్య భూములన్నీ రాముడికి చెందేలా, దేవాలయం అభివృద్ధి ప్రధాన స్థాయికి వచ్చేలా చేయాలని అందరి అభిప్రాయం. ప్రభుత్వ దృష్టికి వెళ్ళి వారిని తిరిగి ఇక్కడ కొంతకాలం కొనసాగించేలా ఉంచాలని మా అందరి అభిప్రాయాన్ని తెలియజేస్తాం. చంద్రస్వామి దేవస్థానం ఆలయ ఈవో గారి బదిలీ జరుగుతా ఉందని, బదిలీ అయిందని వార్తల్లో వస్తా ఉంది. భద్రాచలం దేవస్థానం అభివృద్ధికి గతంలో ఎటువంటి కార్యనిర్వహణాధికారి పనిచేయని విధంగా అభివృద్ధికి పూర్తి స్థాయిలో కట్టుబడి భద్రాచలం దేవస్థానం యొక్క ఆదాయాన్ని పెంచడంలో గాని, రామ భక్తులకు మౌలిక వసతుల కల్పనలో గాని పూర్తిగా సహాయక సహకారాలు చేస్తున్నటువంటి ఈవో గారి బదిలీ ప్రక్రియని వెంటనే నిలిపివేయాలని భద్రాచలం పట్టణ ప్రజలుగా మేమందరం కోరుకుంటా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే తక్షణం స్పెషల్ జీవో పట్టుకొచ్చి ఈ దేవస్థానం అభివృద్ధి చేయాలంటే ఇలాంటి ఈవోగా కష్టంగా ఉండాల్సిందే. ఇదిలా ఉండగా ఒకవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖలలో డిప్యుటేషన్పై పనిచేస్తున్న అధికారులను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి సొంత శాఖలకు పంపిస్తున్న క్రమంలో రెవెన్యూ శాఖ నుంచి వచ్చిన రమాదేవికి ఆర్డీఓగా తిరిగి బాధ్యతలు అప్పగించినట్లు ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం భద్రాచలంలో విధులు నిర్వహిస్తున్న ఈవో బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ కొత్తగా భద్రాచల ఆలయానికి ఈవోగా ఎవరినీ కేటాయించకపోవడం గమనార్హం.